మంచిది. ఈరోజు మన నిజ గుర్తింపు మూడవ భాగమును ఇప్పుడు మాట్లాడుకుందాం. 2 భాగాలు మాట్లాడుకున్నాం. మూడవ భాగంను చూద్దాం. మనము దీనిని గూర్చి అనేక లేఖన భాగములు ధ్యానించుకొని ఉన్నాము. రోమా 8తో ప్రారంభిద్దాం. దేవా నీకు వందనములు చెల్లిస్తున్నాం. దేవా మమ్మును ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నతమైన స్థితికి మమ్మలను తీసుకుని వెళ్ళండి. దేవుని రాజ్యంలో మేమెవరమో యేసు నామములో మేము అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి. దేవా, మా ద్వారా మీరే మహిమను పొందుకోండి. మేము దేవుని వారసులుగా ఉండుటకు మూల్యం చెల్లించావు. యేసు నామమున అడుగుచున్నాం. ఆమేన్. రోమా 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని చెప్పుచున్నాడు. దేవుని పిల్లలముగా మనకు అర్థము కానటువంటి కొన్ని పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తాము. దాని ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. అగ్ని కాల్చుటకు అనుమతిద్దాం. ఆయన మనలో ఉన్న పరిశుద్ధతను బయటకు తీసుకువస్తున్నాడు. నీవు శ్రమ నొందితేనే గాని నీ హృదయంలోనిది ఆయనకు తెలియదు. సరే, రచయిత ఇలా అంటున్నాడు. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదని ఆయన చెప్పుచున్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపర్చిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుమంటున్నాడు. అది మాత్రమే కాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఆమేన్. ఆయన ఇక్కడ చెప్తున్న దాన్ని మనం చూద్దాము. మనము దాస్యపు ఆత్మను పొందుకొనలేదు. సరే, కుమారత్వమును గూర్చి మనం చాలా మాట్లాడుకొని ఉన్నాము. ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్దాం. క్రీస్తు యేసులో మనం పిల్లలముగా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని పరిపక్వతలోనికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. కుమారత్వం ఆయన మన జీవితంలో పరిపక్వత రావడానికి సహాయం చేస్తాడు. మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకు శోధనలు మరియు శ్రమల గుండా వెళ్లాల్సి ఉంది. మన గుర్తింపు మనం తెలుసుకోవాలి. శిష్యరికం అనేది మనం జీవిత కాలము చేస్తూనే ఉండాలి. సరే, అది ఎలా అంటే మీరు నేను శిష్యులుగా ఉన్నట్టుగాని. సరే, చూద్దాం. మన యజమాని బోధకుడైనటువంటి ఆయనను వెంబడించుట ద్వారా మరింత నేర్చుకొనగలము. ప్రభువైన యేసుక్రీస్తే బోధకుడు. ఆమేన్. ఆయన మన బోధకుడు, రక్షకుడు మరియు రాజయ్యున్నాడు. మన బోధకుని వలె మనం జీవిస్తే అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. మనము దేవుని సంతోషపరచాలంటే మనము క్రీస్తు యేసు మనస్సును ధరించుకొని దేవుని కుమారుని వలె జీవించాలి. ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు. కనుక కుమారుడు ఆయన బోధకుని వలె ఉండి వారి విలువలను తీసుకొని ఆయన తిరిగి ఆయన బోధను అందించాడు. అయితే నేటి కాలంలో సంఘములు నకిలీగా మార్చబడుతూ ఉన్నాయి. ఈ లోకంలో మార్చబడుతున్నాయి. అయితే దేవుడు రాజ్య విస్తరణలో ఉన్నాడు. అయితే మనము 1 కొరింథీలు 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని పౌలు చెప్పుచున్నాడు. అయితే నేటి దినాలలో మనము అనేకమైన మాదిర్లు చూస్తూ ఉన్నాము. కుమారుని వలె మనం క్రీస్తులో
మన కుమారత్వమును చూపించాలి. క్రీస్తు లక్షణము, క్రీస్తు స్వభావము చూపాలి. క్రీస్తు ఏ విధంగా ప్రజలతో ఉన్నారో, ఇతరులతో ఆయన ఎలా ఉన్నారో, మరియు ఆయన ఏ విధంగా జీవించి ఉన్నారో, ఆయన బోధించినవి మనము ప్రత్యక్షపరచాలి. కుమారత్వము చాలా శ్రేష్టమైనది. ఎఫెసీ 5 దేవుడు తన పిల్లల యందు ఆయన పూర్తి నమ్మకం ఉంచుతాడు. సరేనా? అయితే నేను బానిసగా ఉన్నంత కాలము కూడా ఆయన నా మీద నమ్మకముంచలేడు. ఎందుకంటే నేను బానిసగా ఉన్నాను కాబట్టి. అయితే కుమారుడు ప్రత్యేకమైనవాడు. కుమారుడు బోధకుని వలె మారతాడు. కనుక ఎప్పుడైతే క్రీస్తు నీ మీద నమ్మిక ఉంచుతాడో, అప్పుడు ఆయన తన అధికారమును ఇచ్చి మనల్ని వాడుకుంటాడు. మనం అలా జీవించగలిగితే సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూస్తుంది. ఎందుకంటే కుమారులు అధికారం కలిగి ఉన్నారు. సరే, కుమారులు అధికారం కలిగి ఉన్నారు. దేవుని అధికారం ఈ లోకమును మార్చివేస్తుంది. ఇది సృష్టిని మారుస్తుంది మరియు మన పరిస్థితిని మారుస్తుంది. ఇది ప్రభుత్వాలను సహితం మార్చివేయగలుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు మార్చబడతాయి. పిల్లలు పరిపూర్ణులైనప్పుడు క్రీస్తు అధికారంతో పైకి లేస్తారు. సొంత అధికారంతో కాదు, క్రీస్తు యేసు అధికారంతో. దయచేసి నేను బోధించే వాటిని గమనించండి. అలాగే మీరు ఇంటికి వెళ్లి లేఖనాలను అధ్యయనం చేయండి. నేను బోధిస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎక్కడ ఉంటూ ఉన్నాయి? కుమారత్వమును మీకు మీరే ఎలా చూసుకుంటూ ఉన్నారు? మీరు కుమారునిగా ఉన్నారా లేక బానిసగానా? చూడండి, దీన్ని ఆలోచించాలి. కుమారులు సేవకులు, అయితే క్రీస్తులో పరిచారకులై ఉన్నారు. ఇది భిన్నమైన మనస్సు. ఎఫెసీలు 5వ అధ్యాయము. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి. కుమారునిగా కూడా నాకు అవకాశం ఉంది. దేవునికి విధేయత చూపాలా వద్దా అనే అవకాశం ఉంది. ఆత్మ ద్వారా నడుచుటకు, శరీరానుసారంగా నడుచుటకు అవకాశం మనకే విడిచిపెట్టబడింది. నేను తండ్రినైనా, బోధకునినైనా, గురువునైనా, నేను ఎవరినైనప్పటికీ కూడా నాకొక ఎంచుకునే స్వేచ్ఛను దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. వావ్! ఆయన సమస్తము నాకిచ్చాడు. నేను పరిపూర్ణుడను కావాలంటే చావవలసి ఉంది. మనము చావవలసి ఉంది. మనము చావాలి. అహం అనేది ఉండకూడదు. మీ మనస్సు మిమ్మలను పాలించకూడదు. అప్పుడు మనల్ని ఏ ఆటంకములు తాకవు. మీరు చావాలి. మీరు ఇతరులను హెచ్చించాలి. ఇలా చేయుట కష్టమైంది. నిజమే కదా? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని అల్పమైన విషయాలను అధికంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఎన్ని గుంట నక్కలున్నాయో తెలుసా? వాటిని చంపాల్సి ఉంది. ఆ గుంట నక్కలను తరిమి పట్టుకుని చంపండి. ఓ, ఎలా చంపాలని ఆలోచిస్తున్నారా? ఇది నిజంగా అంత ప్రాముఖ్యమా? నక్కల్ని చంపండి. తప్పుడు వార్తలను, నక్కలను తరిమివేయండి. అలానే అసూయను తరిమేయండి. కోపము, ద్వేషము మనలను హరించి వేస్తాయి.
క్రింద పడేయండి, నేను పైనున్నాను. యేసు వీటిని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం. హా! యేసు ఎలా ఎదుర్కొన్నారు? పిడిగుద్దులు, గెడ్డం పెరికివేసియున్నారు. ఆయన పాపం చేయలేదు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరికి తెలీదన్నాడు. మీరు నిజంగా దేవుని కుమారులుగా ఉండాలనుకుంటే వీరి ఎదుట మిమ్మును మీరు తగ్గించుకోవాలి. ఆయన మన కొరకు తనను తగ్గించుకున్నాడు. యేసు, నీవు నిజంగా రాజువైతే నీవెందుకు సిలువపై వ్రేలాడుతున్నావు? నీకు నిజంగా అధికారం ఉంటే ఎందుకు వినియోగించటం లేదు? ఎందుకంటే తన అధికారం ఎలా వాడాలో ఆయనకు తెలుసు. తండ్రి చిత్త ప్రకారం తన అధికారాన్ని వాడాడు. ఇది మీకు అర్థమవుతుందా? దీనిని మీరు అనుసరించండి. మీ అధికారం కోసం వీటిని అనుసరించాలి. మీకు ప్రతిదీ తెలుసని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏంటి? యేసు, నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. తగ్గించుకోండి, నిమ్మలంగా ఉండండి. నేను కుమారునిగా ఉండాలనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా? నీకు తెలుసునని ప్రతి ఒక్కరికి తెలియనవసరం లేదు. కొన్నిసార్లు తండ్రికి నీకు తెలిస్తే సరిపోతుంది. కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు నీకు తెలుసు కాబట్టి మౌనంగా ఉండమని ఆయన నీకు చెబుతూ ఉన్నాడు. కుమారునిగా ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకోవాలి. ఇది నిజం. అయితే తండ్రి చెప్పిన యుద్ధములు మాత్రమే నీవు చేయాల్సి ఉంది. తండ్రి చెప్పిన పోరాటంలో నీవు చేయాల్సి ఉంటుంది. నీవు చేయకూడని పోరాటంలో నువ్వు చేయకూడదు. పేతురును చూడండి, తన యొక్క కత్తిని తీసి అతని చెవిని నరికి ఉన్నాడు. యేసును బంధించినందుకు అతని చెవిని నరికాడు. అయితే యేసు దానినంతటినీ బాగు చేసి ఉన్నాడు. పేతురు కత్తిని దాచమని అన్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే చావునన్నాడు. పేతురు కత్తిని నీవు లోపల పెట్టకపోతే దాని వల్లనే చస్తావు. రక్తంతో నేలను పడియున్న చెవిని యేసు తీసి ఆ వ్యక్తి యొక్క చెవికి మరలా అతికించాడు. యేసును చంపక మునుపు ఆయన స్వస్థపరిచాడు. ఇది మన సహజ జ్ఞానమునకు అర్థం చేసుకొనుట చాలా కష్టం. అయితే దీన్ని ఆత్మలో అర్థం చేసుకోగలం. ఎందుకంటే పేతురు ఇతరులను కత్తితో చంపడం అనేది దేవుని చిత్తం ఎంత మాత్రము కాదు. అయితే ప్రజలు ఏదో చేద్దామనుకుంటారు. యేసు సిలువలో వ్రేలాడటమే దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు ఎలా ఆలోచిస్తాడు? కుమారత్వం. మనం దేవుని కుమారులుగా ఉండాలనుకుంటున్నాడు. సరే, తప్పిపోయిన కుమారుని గురించి చూద్దాం. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు పారిపోయాడు కదా. అతనికి ఒక్క సోదరుడున్నాడు. దాన్ని మనం చూద్దాం. లూకా 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రావడం చూస్తున్నాము. తన సోదరుడిలాగే అతను కుమారుడు, కాని తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అతనికున్న గర్వము కారణాల చేత దూరమైపోయాను. అలా చేయకూడదు. అతడు తన ఆస్తిని తీసి పాడు చేసుకుని ఉన్నాడు. చెడు స్నేహితులతోనూ చెడు వ్యసనాలతో తన ధనమంతయు పాడు చేసుకొనెను. తన ధనమును చెడ్డవాటికి ఉపయోగించాడు. తన స్వాస్థ్యంను పాడు చేసుకుని ఉన్నాడు. తన చెడు కోరికలకు అతడు వాడాడు. తన మనసుకు నచ్చినదంతయు అతడు చేసి ఉన్నాడు. తండ్రి అతనికిచ్చాడు. ఇది ఆసక్తిగా ఉంది కదా. తన కుమారునికి తండ్రి ఆస్తిని ఇచ్చేశాడు. చదవండి. అతడు తన ఆస్తిని పొందుకున్నాడు. ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను
పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడెను. గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసియున్నానని చెప్పియున్నాడు. దేవుని ప్రేమను చూడండి. సరే, క్రీస్తు శరీరంలో భాగంగా మనము దీన మనస్సును ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. పరిచారకుడవు, కుమారుడువై ఉన్నావు. అయితే తండ్రి అందరినీ చూచువాడే ఉన్నాడు. తండ్రి ఎలా చూడాలో దేవుడు అలా చూసి ఉన్నాడు. కనుక వారి మనస్తత్వము, జ్ఞానమును బట్టి వారు తండ్రితో తమ యొక్క సహవాసమును ఆయనతో కలిగి ఉంటున్నారు. నీవెలా జీవిస్తావో అనే దానిపై తండ్రి ప్రత్యక్షత ఉన్నది. మనం క్రీస్తు శరీరంలో ఉన్నాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. అతనికి ప్రత్యేకమైన దుస్తులను ధరింపజేసి ఉన్నారు. తిరుగుబాటు చేసిన కుమారుడు తిరిగి వచ్చిన సందర్భంగా క్రొవ్విన దూడను వధించి విందు చేశారు. అది కుమారుడై ఉన్నాడు. సరే, అది కుమారుడు. పెద్ద కుమారుణ్ణి చూద్దాం. అప్పుడు పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు నాట్యమును జరుగుట విని దాసులలో ఒకనిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడని చెప్పెను. చూద్దాము. ఇతడేమీ తండ్రిని ఎదిరించలేదు, మరియు తండ్రికి ఏమీ ఎదురు చెప్పలేదు, ఇవేమీ చేయలేదు. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. అతడు హెచ్చింపబడ్డాడు. ఇతనికి కుమారుని యొక్క మనస్సు ఎంత మాత్రము కూడా లేదు. అతనికి ఆ మనసు లేదు. అతను తండ్రిని సేవించినా అతడెన్నడూ తండ్రి యొక్క మనసును పొందుకోలేదు. నేడు అనేక మంది సంఘంలో ఉంటారు, ప్రేమ వారిలో ఉండదు. పగ, ద్వేషము, అసూయ వారి హృదయాలలో ఎప్పుడు ఏలుబడి చేస్తూనే ఉంటుంది. కనుక దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోవడానికి దేవుణ్ణి సేవిస్తారు. సరే, ఈ వచనాల్లో మతము కాదు గాని దేవుని సంబంధం కనిపిస్తుంది. ఇతడు తన సొంత సహోదరుణ్ణి కూడా ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. కుమారుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. మీకు అర్థమవుతుందా? సహోదరుడు దీవించబడినప్పుడు కుమారుడు సంతోషిస్తాడు. కుమారుడు ఎన్నడూ అసూయ చెందడు, ఎందుకంటే అతనికి తన యొక్క స్వాస్థ్యము తెలుసును. ఆయన మన సహోదరుడు మరియు మనం ఆయనతో సహవారసులమై ఉన్నాము. తన తమ్ముడు దొరికినందుకు అతను సంతోషించాలి.
తండ్రి, మనం కలిసి వేడుక చేసుకుందాం అని చెప్పాల్సి ఉంది అతను. ఇదిగో నా తమ్ముడు తిరిగి వచ్చాడని కౌగిలించుకోవాలి. కానీ అలా చేయలేదు. సంతోషించలేదు. పైగా తండ్రి మీద కోపపడ్డాడు. దేవుని మీద కోప్పడ్డాడు. లాభం కోసం సేవ చేశాడు. జ్ఞాపకం ఉంచుకోండి, నేను నీకు ఎంతో నమ్మకంగా పనిచేశానన్నాడు. నీవు చెప్పిన ప్రతి దాన్ని చేశాను. సరేనా? నా స్నేహితులతో కలిసి విందు చేయుటకు ఒక దూడనైనను ఇవ్వలేదు కదా? అసూయపడ్డాడు. అతడు అసూయ కలిగి ఉన్నాడు. చూడండి, అతడు అసూయపు ఆత్మను కలిగి ఉన్నాడు. వాస్తవమేమిటంటే అది దురాత్మ సంబంధమైనది. ఎందుకంటే అతనికి అన్నీ కలిగి ఉన్నాయి. అతడు కలిగి ఉన్నాడు. అతడు చేయవలసిందల్లా తండ్రిని అడగడమే. తండ్రి అతడికి ఇచ్చి ఉండేవాడేమో. ఎందుకంటే దూడ అతనికి చెంది ఉన్నది. అది అతని స్వాస్థ్యంలో భాగమై ఉంది. నేను నా సహోదరుని కంటే గొప్పవాడనని, అతని కంటే నేనే ఎక్కువ తండ్రికి పరిచర్య చేశాను. అది మంచిది కాదు. నేడు సంఘాలలో అదే చోటు చేసుకుంటూ ఉన్నది. వారి కుమారత్వం వారికి తెలియదు. వారికి అర్థం కాదు. 1 కొరింథీలు చూద్దాము. మనమంతా ఏకశరీరంగా ఉండాలి. దేవుడు ఆనందించే దానిలో మనం సంతోషించాలి. వాస్తవానికి సహోదరుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కలిసి సంతోషిద్దాం. 1 కొరింథీ 3లో పౌలు ఇలా చెప్తున్నాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నంతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై యున్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మనందరికీ ఉద్దేశం ఉన్నది. మనందరికీ ఒక అవకాశం ఇవ్వబడింది. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను ఏమీ లేదు. మన విధేయత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, అభివృద్ధి చేయువాడు దేవుడే. సరేనా? 9వ వచనము. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆమేన్. మనం దేవుని కట్టడం కనుక దేవుడు తన యొక్క ఉద్దేశ ప్రకారం మనలను కట్టుచున్నాడు. కనుక శిష్యరికంలో నేను కనుగొన్నది చాలా అద్భుతమైనది. ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో పెద్ద కుమారుడు ఒక తండ్రి యొక్క మనస్సును అతడు కలిగి ఉండాలి. రెండవవాడు కూడా. సరేనా? సేవకులమైన మనము కూడా హల్లెలూయా ఉండాలి. ప్రతి క్రీస్తు శిష్యుడు తన యొక్క పిలుపునకు తగిన విధంగా జీవించవలసి ఉన్నది. కనుక నేను ఇలానే జీవిస్తాను అని మన అవకాశాలు ఎంచుకోవడానికి మార్గమే లేదు. దేవుని చిత్తం, దేవుని పిలుపు. కనుక మనం పెద్ద కుమారుడు చెప్పినట్లుగా మనం ఎంత మాత్రమూ చెప్పకూడదు. నేనెప్పుడూ అలా చేయను. సరేనా? దేవుని చిత్తం మంచిది. నాయకునిగా మీకిష్టమైన విధంగా మీరు ఎంచుకోవడానికి లేదు. సేవ సులువనుకుంటున్నారా? ప్రజలందరితో కూడా మనం మమేకమై ఉండాలి. వారికి ప్రోత్సాహము, హెచ్చరిక మరియు సరిచేస్తుండాలి. మరియు వ్యక్తిత్వ అభివృద్ధి కొరకు ప్రోత్సహిస్తుండాలి. ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం ఉంటుంది. మరియు వివిధ సాంప్రదాయాలు,
భిన్న మనస్తత్వాలు. అయితే పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ సమయానికి నీకు కావలసిన సమయోచితమైన జ్ఞానమును ఆయన నీకిస్తాడు. క్రీస్తు శరీరంగా సంఘంలో మిగతా వారిని చూసుకోవాలి. మనము ఎప్పుడూ కూడా శరీరానుసారంగా ఉండకూడదు. సరే, కుమారులుగా ఉందాము, ఎదుగుదాం. ఈ పిల్లల్లా చూడాలి. ఆరుగురము కలిసి పెరిగాం. కొంతమంది పిల్లలు సరిగ్గా జీవించడానికి మనం వారిని గద్దించాలి.